నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ను సభ ముందుకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో వ్యవసాయానికి 48,000 కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం 2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా 40,635 కోట్లు, రెవెన్యూ లోటు 33,185 కోట్లు, ద్రవ్య లోటు 79,926 కోట్లుగా అంచనా వేశారు. అన్నదాత సుఖీభవ కోసం 6,300 కోట్లు, ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్ లో 6,705 కోట్లు కేటాయించారు. స్కూళ్లలో డ్రాప్ అవుట్స్ గురించి మనం వింటూ ఉంటాం అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో పరిశ్రమలు డ్రాప్ అవుట్ అయ్యాయి, రాష్ట్రం నుంచి ఉద్యోగాలు డ్రాప్ అవుట్ అయ్యాయి, పేదలకు ఉపాధి డ్రాప్ అవుట్ అయింది. ఇన్ని రంగాలలో డ్రాపౌట్లు కావడానికి మూలకారమైన గత ప్రభుత్వ పాలకులు ఇప్పుడు ఓటమి భయంతో సభకు రాకుండా అసెంబ్లీ నుంచి కూడా డ్రాపౌట్ అయ్యారు. వాళ్ళు ప్రజా జీవితం నుంచి శాశ్వతంగా డ్రాప్ అయ్యే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి అధ్యక్ష. ఓర్వకల్లు, కొప్పర్తి అనే 2 పారిశ్రామిక వాడలకు ఆర్థిక సహాయం అందించి అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి పథకం కింద మూలపేట, దొనకొండ, చిలమత్తూరు మరియు కుప్పం అనే 4 కొత్త పారిశ్రామిక వాడలను ఎంపిక చేయడం జరిగింది. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖకు 3,156 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో విద్యుత్ రంగం సర్వనాశనమైంది. అసమర్థ పాలన, అప్పులు పెరిగి మరియు టారిఫ్ భారం కారణంగా ఈ రంగం 1.29 లక్షల కోట్ల రూపాయలకు పైగా నష్టాలను చవిచూసింది. గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనిక నాయకత్వంలో మన రాష్ట్ర ఇంధన రంగం నేడు పునరుజ్జీవం పొందుతోంది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో 2030 నాటికి భారతదేశం యొక్క మొత్తం ఉత్పత్తిలో 1/3 సాధించాలనే ధ్యేయంతో రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఇంధన శాఖకు 13,600 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. గత పాలకుల నిర్లక్ష్యం వలన మరియు నిర్వహణ లోపం వలన రాష్ట్ర రహదారులు అధ్వానంగా తయారవడంతో పాటు ఉన్న మౌలిక సదుపాయాల పురోగతి కూడా కొన్ని సంవత్సరాలు వెనుకకు మరలింది. రహదారుల పునరుద్ధరణకు చేపట్టినటువంటి పాట్ హోల్ ఫ్రీ ఆంధ్ర గణనీయమైన పురోగతిని సాధించింది. 25-26 ఆర్థిక సంవత్సరానికి రవాణా, రహదారులు మరియు భవనాల శాఖకు 8,785 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం 24-29 ద్వారా మా ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదాను కల్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానం 24-29 ద్వారా మెరుగైన క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి మరియు క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం పయ్యావుల మాట్లాడుతూ రాష్ట్ర రుణ సామర్థ్యం 0కు చేరుకుందని, అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిందని అన్నారు. అయినప్పటికీ సీఎం చంద్రబాబు స్ఫూర్తితో బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు. 2014-19 మధ్య రాష్ట్రం 2 అంకెల వృద్ధి సాధించిందన్నారు. సవాళ్లను ఎదుర్కోవడంలో చంద్రబాబు ఆయనే సాటి అని అన్నారు. రాష్ట్ర విభజన కారణంగా రాజధానిని కోల్పోయిన ఏపీకి అమరావతిని ప్రజా రాజధానిగా చేసుకున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి పనులు పెద్ద ఎత్తున చేపడతామని చెప్పారు. మహారాష్ట్రకు ముంబై, తెలంగాణకు హైదరాబాద్ ఎంత ముఖ్యమో మనకు అమరావతి అంతే ముఖ్యమన్నారు. ప్రధాని మోదీ సహకారంతో ముంబై, హైదరాబాద్ నగరాలకు సరితూగేలా అమరావతిని అభివృద్ధి చేస్తామని పయ్యావుల వెల్లడించారు. సముద్ర తీరాన ప్యాలెస్లు కట్టుకోవడం, సర్వే రాళ్లపై బొమ్మలకే 650 కోట్ల రూపాయలు తగలేయడం ప్రజలకు ఉపయోగపడే మూలధన వ్యయం కాదు. ఇలాంటివి క్యాపిటల్ ఎక్స్పెండిచర్లా కనిపించే పర్సనల్ ఎక్స్పెండిచర్. ఇది గత ప్రభుత్వ నిర్వాహకం. హంద్రీనీవా లాంటి ప్రాజెక్టులపై మా ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టడం మూలధన వ్యయం. ఇది నాటి పాలకులు ఖర్చు పెట్టిన విధానానికి, నేటి పాలకులు ఖర్చు పెడుతున్న విధానానికి ఉన్న వ్యత్యాసం. తక్కువ ఆదాయ వనరులున్న ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రాజెక్టులు చేపట్టడానికి వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి ప్రణాళికలు రూపొందించాం. ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంతో కొత్త అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రోత్సాహకంగా ప్రాజెక్టు వ్యయంలో 20% వరకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం ఓ వినూత్న పథకాన్ని ప్రవేశపెడుతున్నామని ప్రకటిస్తున్నాం.
దీనికోసం 2,000 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ను ప్రతిపాదిస్తున్నారు. దేశం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేదే వ్యవసాయ రంగమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో భాగంగా వ్యవసాయ బడ్జెట్ను ఆయన నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రైతులకు మనసారా నమస్కరిస్తూ వ్యవసాయ బడ్జెట్ను సభ ముందుంచారు. ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. వికసిత భారత్ 2047కు అనుసంధానంగా ఏపీని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వెల్లడించారు. 63 మంది మత్స్యకారులు చేపల వేటలో ప్రమాదవశాత్తు మరణించగా వారి కుటుంబాలకు బకాయా పడినటువంటి 3.15 కోట్లు ఎక్స్గ్రేషియా ఈ ప్రభుత్వం చెల్లించడమైంది. 2025-26 సంవత్సరానికి గాను 8 కోట్లు ప్రతిపాదిస్తున్నాము. ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానం ప్రకారం ఆక్వాకల్చర్ రైతులకు వారి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి ₹50 యూనిట్ చొప్పున విద్యుత్ సరఫరా చేయబడుతుంది. ఆక్వా నాన్ ఆక్వా జోనుల్లో అర్హత కలిగినటువంటి 68,134 ఆక్వా సర్వీస్ కనెక్షన్లకు ఈ సదుపాయం వర్తించుటకు చర్యలు చేపడుతున్నాము. 2026 సంవత్సరం నుండి అమెరికా మరియు ఐరోపా దేశాలకు నిరంతరాయంగా ఆక్వా ఎగుమతులను కొనసాగించుటకు ట్రేసబిలిటీ మరియు సర్టిఫికేషన్ తప్పనిసరి అయినందున రాష్ట్రంలో ఆక్వా సాగు చేయు రైతులందరికీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్రభుత్వ పరంగా అవసరమైనటువంటి చర్యలన్నీ చేపడుతున్నాం. PMMSY కింద గత ప్రభుత్వ కాలంలో బాపట్ల జిల్లాలో నిజాంపేట మండలంలో పరసవాని పాలెంలో 88.08 కోట్లతో మంజూరైనటువంటి ఇంటిగ్రేటివ్ ఆక్వా పార్కు ఏర్పాటు కావలసినటువంటి భూమిని కూడా కేటాయించడంలో జాప్యం కారణంగా నిలిచిపోయింది. మా ప్రభుత్వ చొరవతో ఈ ప్రాజెక్టుకు ఏర్పాటుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ FAO ప్రాజెక్టు కింద 113 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్టును రాష్ట్రంలో ఆక్వా సాగు అధికంగా ఉన్నటువంటి 7 జిల్లాల్లో శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, ఏలూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో అమలు చేయబడుతుంది. గత ప్రభుత్వం మత్స్యకారులకి ఫిషరీస్ డెవలప్మెంట్ పథకం కింద ఎటువంటి లబ్ధి చేకూర్చే పరికరాలు సరఫరా చేయలేదు. ఈ ప్రభుత్వం వీటిని ఫిషరీస్ డెవలప్మెంట్ పథకం ద్వారా సరఫరా చేయుటకు చర్యలు తీసుకోబడుతున్నాయి. PMMSY పథకం కింద 2025-26 సంవత్సరానికి 417 కోట్లు ప్రతిపాదించాము. 2025-26 సంవత్సరానికి మత్స్యరంగ అభివృద్ధికి 540.089 కోట్లు ప్రతిపాదించడమైంది. కులాలు, సినీ అభిమానులు, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ నమోదైన కేసులో వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. గురువారం రాత్రి 9:30 నుంచి శుక్రవారం ఉదయం 5 గంటల వరకు ఇరుపక్షాల మధ్య సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. BNS చట్టం ప్రకారం పోసానికి 41A నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని పొన్నవోలు కోర్టును కోరారు. అందుకు నిరాకరించిన మెజిస్ట్రేట్ 14 రోజుల వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మార్చి 12 వరకు పోసాని రిమాండ్లో ఉండనున్నారు. పోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గోదావరి తీరంలో జల ఉత్సవం నిర్వహించారు. కేంద్ర జలవనరుల శాఖ ఆదేశాల మేరకు రాజమహేంద్రవరంలో ఈ ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నదిలో మత్స్యకారులకు పడవ పోటీలు ఏర్పాటు చేశారు. అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ మీడియాతో మాట్లాడారు. నది జలాలను పరిరక్షించుకొని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన తెలిపారు.
జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు టీడీపీ నేతలకు సూచించారు. అసెంబ్లీ కమిటీ హాలులో ఆయన అధ్యక్షతన జరిగిన టీడీఎల్పీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వివేక హత్య, కోడికత్తి డ్రామాల నేపం మన మీద వేశారు. అప్పుడు మనం అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఎన్నికల్లో నష్టపోయాం. నాడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా కుట్రలను పసిగట్టలేకపోయింది. తాడేపల్లి ప్యాలెస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలోనూ కుట్ర కోణం ఉంది. ఆ ప్రమాదంపై సీసీటీవీ ఫుటేజ్ కోరినా ఇవ్వలేదు అని సీఎం అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కులతత్వం, మతతత్వం పెరుగుతున్న నేటి పరిస్థితుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే ప్రజా సైన్స్ ఉద్యమం ఎంతగానో అవసరం ఉందని జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్లో 1988 జాతీయ సైన్స్ ఉద్యమం రోజు ఫిబ్రవరి 28న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పడిందని అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆవిర్భావ దినోత్సవం మరియు జాతీయ సైన్స్ దినోత్సవం రోజు ఫిబ్రవరి 28న తమ అనుభవాలను పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. వేదిక నేడు ఆవిర్భావ దినోత్సవం 1988 ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం రోజున విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జన విజ్ఞాన వేదిక ఆవిర్భించింది. గత 37 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్లో బహుముఖ కార్యక్రమాల్ని నిర్వహించింది. జన విజ్ఞాన వేదిక ఆవిర్భావ సదస్సులో నన్ను వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డిని ప్రధాన కార్యదర్శిగాను, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ వినోద్ గౌర్ గారు ఎన్జీఆర్ఐ డైరెక్టర్, వారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం ఆంధ్రప్రదేశ్లో జన విజ్ఞాన వేదిక అక్షరాస్యత ఉద్యమంలోనూ, సైన్స్ ఉద్యమంలోనూ, అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ కార్యక్రమాల్లోనూ ఘనంగా పాల్గొంది. ప్రధానంగా అక్షరాస్యత ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రయోజనాల్ని కలిగించింది. 1991, 2001 మధ్య ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత 17% పెరగడానికి తోడ్పడింది. బడిఈడు పిల్లలు బడిలో ఉండాలి, పనిలో కాదు అనే భావాన్ని నిరక్షరాస్యుల్లో పెంచి ప్రాథమిక పాఠశాలల యొక్క హాజరు శాతం గణనీయంగా పెంచగలిగింది. అక్షరాస్యత ఉద్యమం నెల్లూరు జిల్లాలో దోబగుంటలో సారా వ్యతిరేక ఉద్యమానికి నాంది పలికి రోషం లాంటి వారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో మద్య వ్యతిరేక ఉద్యమం ప్రబలం కావడానికి, వేగంగా పెరగడానికి తోడ్పడింది. స్వర్గీయ ఎన్టీ రామారావు నేతృత్వంలో సంపూర్ణ మద్య నిషేధం అమలైంది. 16 నెలల పాటు ఆంధ్రప్రదేశ్లో మద్యం లేకుండా మద్యరహిత సమాజం ఏర్పడింది. నేరాలు, హత్యలు, అత్యాచారాలు, ప్రమాదాలు గణనీయంగా తగ్గినాయి. పేదల యొక్క ఆదాయాలు గణనీయంగా పెరిగినాయి. పెరిగిన ఆదాయాలను పొదుపు చేసుకోవడానికి మహిళల్లో పొదుపు ఉద్యమం ప్రారంభమైంది. డ్వాక్రా గ్రూపులు ఏర్పడినాయి. ఇలాంటి మహత్తర ఉద్యమాలకి నాంది పలికింది, పునాది వేసింది జన విజ్ఞాన వేదిక. కానీ అనంతర కాలంలో జన విజ్ఞాన వేదిక 2-3 ముక్కలుగా విడిపోవటం వలన ఈనాడు అంత బలంగా ప్రజా ఉద్యమాల్ని నిర్మించలేకపోతున్నాం. ఈనాడు కులము, మతము, ప్రాంతీయ తత్వాలకి వ్యతిరేకంగా ప్రజల్లో శాస్త్రీయ భావాల్ని పెంపొందించడానికి, ప్రశ్నించే లక్షణాన్ని పెంపొందించడానికి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఓడిపోతారనే భయంతో అక్రమాలకు, దాడులకు, బెదిరింపులకు పాల్పడ్డారని, దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం నాయకులు పాసెం రామారావు నేతాజీ అన్నారు. పీడీఎఫ్ అభ్యర్థికి ఏజెంట్గా ఉన్నటువంటి కార్తిక్ మీద దాడి చేయడం, ఏజెంట్లను బయటికి నెట్టవేయడం, ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం అమానుషమని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చి హడావిడి చేశారని విమర్శించారు. స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం ఓటర్లకు ఇవ్వాలని అన్నారు. ఎంత భయపెట్టినా కేఎస్ లక్ష్మణరావు సానుభూతి ఓటర్లు వచ్చి వేటు వేశారని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఘాల నాయకులు మాత్రమే పోటీ చేసేవారని, కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు పోటీలో చేయడం సిగ్గుచేటని అన్నారు. హెల్ప్ డెస్క్ ముసుగులో కొంతమంది కాలేజీ విద్యార్థులు ఆలపాటి రాజాకు ఎన్నికల ప్రచారం చేశారని తెలిపారు. పీడీఎఫ్ మద్దతుదారులపై దాడి చేయడం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసినా వారిలో ఎలాంటి స్పందన లేదని అన్నారు. ఇప్పుడు తాత్కాలికంగా గెలవచ్చు గానీ రాబోయే జనరల్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ అక్రమాలన్నిటిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో యథేచ్ఛగా అధికార దుర్వినియోగం జరిగింది. మీరు పరిశీలిస్తే మధ్యాహ్నం నుంచి జిల్లాలో అనేక చోట్ల గుంపులుగా తెలుగుదేశం నాయకత్వం రావడం, 100 మీటర్లు
దూరం అవతల ఉండాలి. కానీ పోలింగ్ బూతుల్లోకి వెళ్ళటం, పోలింగ్ బూతులు ఎదురుగా ఆ గేట్ ఎదురుగానే ఉండటం, ప్రచారం చేయటం, అదేవిధంగా ఏజెంట్లని బెదిరించడం అనేటువంటి సర్వసాధారణంగా నిన్న జరిగింది. డబ్బు పంపిణీ చేశారు, కొన్ని చోట్ల మద్యం కూడా పంపిణీ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి ఓట్లు వాళ్ళు స్వేచ్ఛగా వినియోగించుకునేటువంటి అవకాశం ఉండాలి. మీరు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షాన్ని విమర్శించారు, కానీ ఈరోజు మీరు చేసింది ఏంది? ఈ 2వ 3వ సీట్లు ఎమ్మెల్సీ సీట్లు గెలవకపోతే ఈ ప్రభుత్వానికి జరిగేటువంటి నష్టమేం లేదు, ఈ ప్రభుత్వం పడిపోయేటువంటి పరిస్థితి ఏం లేదు. వాస్తవంగా గ్రాడ్యుయేట్స్, టీచర్స్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలలో ఎవరు పోటీ చేయాలి? వాళ్ళ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు పోటీ చేయాలి, ఆ సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు పోటీ చేయాలి. డైరెక్ట్గా పార్టీలను దించారు. పార్టీలను దించిన తర్వాత 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఎందుకు భయపడుతున్నారు? మీరు భయపడాల్సిన అవసరం ఏముంది? స్వేచ్ఛగా ఓటేసుకొని ఇవ్వచ్చు కదా. అంటే కింద ప్రజలు ఖచ్చితంగా తెలుగుదేశం ఓడిపోద్ది అనేటువంటి వాతావరణం వచ్చిన తర్వాత అధికార దుర్వినియోగం జరిగింది. సమస్య ఏంటంటే పోలీసులు, అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహించారు. బెదిరిస్తున్నా కూడా ప్రేక్షక పాత్ర వహించారు. కొంతమంది ఎమ్మెల్యేలు హిందూ కాలేజీ బూత్లోకి పత్తిపాడు ఎమ్మెల్యే గారు వచ్చారు, గట్టిగా నిలదీశారు, ఏజెంట్లు నిలదీశారు. ఆయనకేం సంబంధం? అంటే ఎమ్మెల్యే అయితేనో ఎంపీ అయితేనో డైరెక్ట్గా ఏజెంట్ కాకుండా, రిలీవర్ కాకుండా పోయి బూతుల్లో ఏం చేస్తారు వాళ్ళు? ఎవరిచ్చారు హక్కు? అందుకని చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా కూటమి ప్రభుత్వం ఉండకూడదు. ఈ రకంగా అధికార దుర్వినియోగం చేయడం అనే దాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వీటన్నింటినీ ఎలక్షన్ కమిషనర్కి, వాళ్ళకి పీడీఎఫ్ తరఫున వాళ్ళు కంపల్సరీగా కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేయటమే కాదు, జరిగినటువంటి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధారణ ఎన్నికలకు మించినటువంటి అక్రమాలు చోటు చేసుకున్నటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. జనరల్గా పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలని చెప్పేసానంటే మేధావులతో కూడినటువంటి ఎన్నికలని చెప్పేసి సాధారణ ఎన్నికల కంటే భిన్నమైనటువంటి పద్ధతుల్లో అత్యంత ప్రజాస్వామిక పద్ధతుల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి ప్రజలందరూ భావిస్తుంటారు. జరగాల్సిన పద్ధతి కూడా అదే. దానికి భిన్నంగా ఈ ఎన్నికల సందర్భంగా పోలింగ్ ముందు రోజే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, ప్రత్యర్థులుగా ఉన్నటువంటి లక్ష్మణరావు గారు, పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు గారు, వాళ్ళ మద్దతుదారులుగా ఉండేటువంటి ప్రజా సంఘాల కార్యకర్తలందరినీ బెదిరింపుల దగ్గర నుంచి అక్రమాలు ప్రారంభమైనాయి. కొన్ని బూతుల్లోకి ఏజెంట్లుగా వస్తారనుకున్నటువంటి వాళ్ళకి ముందుగానే మీరు బూతుల్లోకి వస్తే మిమ్మల్ని లాక్ కొడతామని చెప్పేసి అనేటువంటి హెచ్చరికలు జారీ చేశారు. పోలింగ్ రోజు నేరుగా పోలింగ్ ఏజెంట్లుగా కూర్చున్నటువంటి వాళ్ళని పోలింగ్ స్టేషన్లోనే ఈ డబ్బులు తీసుకొని మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి అనేటువంటిది ప్రలోభ పెట్టేటువంటి పని చాలా పోలింగ్ కేంద్రాల్లో చేయటం అనేటువంటి జరిగింది. దానికి నిరాకరించి స్టేషన్లో కూర్చున్నటువంటి వాళ్ళని, పోలింగ్ కేంద్రంలో కూర్చున్నటువంటి వాళ్ళని బెదిరింపులు పాల్పడ్డారు. బెదిరించినా సరే లెక్క చేయకుండా అక్రమాలని నిలేస్తున్నందుకు గాను దుగ్గిరాల పోలింగ్ కేంద్రంలో తప్పుడు కేసు పెట్టించి పోలింగ్ ఏజెంట్ మీద పోలీసుల చేత బయటికి లాగించినటువంటి పరిస్థితిని మనం చూసాం. అట్లాగే ఆశ్చర్యకరమైనటువంటిది, పోలింగ్ కేంద్రాల లోపలే వందల మంది అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గుమిగూడి పోటేసి వచ్చినటువంటి వాళ్ళందరి ఏళ్ళు మీద ఉండేటువంటి ఇంకుని అక్కడికక్కడే చెరిపేసి మళ్ళీ అక్కడి నుంచి అక్కడే లోపల నుంచి లోపలే దొంగోట్లు వేయటం కోసం అని చెప్పేసి ఒక పెద్ద ముఠాలు పోలింగ్ కేంద్రం లోపలే తెస్టేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. వీటన్నిటి మీద వాళ్ళందరూ పోలీసులు, అట్లా పోలింగ్ సిబ్బంది వీళ్ళందరి సమక్షంలోనే ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటి మీద స్థానికంగా ఉండేటువంటి కార్యకర్తలు పోలీసులకి, ఇతర పోలింగ్ సిబ్బందికి అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికి కూడా వాళ్ళు ఏ రకమైనటువంటి స్పందన లేదు. పైగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సిబ్బందికి ఉండేటువంటి వాళ్ళు ఓటర్లని ఐడి కార్డులు ఏమి అడగకుండా స్లిప్ తీసుకొచ్చినటువంటి వాళ్ళందరికీ ఓట్లు వేయించేదానికి అనుమతించారు. అటువంటి
మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ ను పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడుతూ విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎయిమ్స్ వంటి కేంద్ర ప్రభుత్వ వైద్యశాలను 150 ఎకరాల్లో మంగళగిరిలో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయించారని తెలిపారు. ఎయిమ్స్ కు కావాల్సిన విద్యుత్ సరఫరా, మంచినీటి సరఫరా గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అందించలేకపోయిందని విమర్శించారు. 10 ఎకరాల అదనపు స్థలంతో పాటు పవర్, వాటర్ సప్లై టీడీపీ అందించడం జరిగిందని చెప్పారు. 2,73,000కు పైగా పేషెంట్లు ఇక్కడ సేవలు పొందుతున్నారని తెలిపారు. ఫార్మసీ, మెడికల్ స్టోర్స్ షార్టేజ్, తక్కువ బస్సు షెల్టర్లు లేక పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో ఒక 2 బస్సులను అందించబోతున్నారని, ఎలక్షన్ కోడ్ ముగియగానే ఆ 2 బస్సు అందుబాటులోకి వస్తాయన్నారు. అంబులెన్స్ సర్వీస్ బయట నుంచి వచ్చిన వారికి అధికంగా ఛార్జ్ చేయడంపై చర్యలు తీసుకోబోతున్నామన్నారు. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ అనుకున్న విధంగా కంటే ఎక్కువ అభివృద్ధి చేసేందుకు నారా లోకేష్ తో కలిసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎయిమ్స్ లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఉండాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు 1,600 కోట్ల రూపాయలతోటి 180 ఎకరాలలో ప్రపంచంలో అతి తక్కువ ప్లేసుల్లో ఉండేటువంటి సుందరమైన ప్రాంతంలో, చుట్టూ కొండలు, ఆహ్లాదకరం గ్రీనరీ ఉన్నటువంటి ప్రాంతంలో అద్భుతమైన ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ని తీసుకొచ్చారు. గత 5 సంవత్సరాలు మీరు చూస్తే దీనికి కావాల్సిన వాటర్ సప్లై కానీ, పవర్ బ్యాకప్ కానీ, ఒక రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ వీళ్ళందరికీ ఉపయోగపడే విధంగా 8 కోట్ల రూపాయలతోటి వాటర్ సప్లై కూడా తయారు చేశాం. అదేవిధంగా స్టామ్ వాటర్ డ్రైన్స్, అడిషనల్ రోడ్స్, ఇవి కాకుండా 10 ఎకరాల అడిషనల్ ల్యాండ్ కూడా వీరికి ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా పనులన్నీ కరెక్ట్గా అయిపోయినాయి. వాటర్ అంతా బాగా వస్తూ ఉందని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కాకుండా జనరల్గా రివ్యూ చేసింది. అసలు ఇక్కడ వచ్చి పొద్దున్న నుంచి పేషెంట్లతోటి మాట్లాడి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయని చూస్తే ఫస్ట్ ఎయిమ్స్ వారందరికీ కూడా నేను అభినందనలు చెప్పాలి. దాదాపుగా నేను 100-200 మంది పేషెంట్లతో మాట్లాడితే ఒక్కళ్ళో ఇద్దరో కొద్దిగా అక్కడక్కడ డిలే అవుతుందని చెప్పారు తప్పించి దాదాపుగా 95% ఆఫ్ ది పీపుల్ చాలా హ్యాపీగా ఉన్నారు. అద్భుతమైన సర్వీసెస్ దొరుకుతున్నాయని, నర్సింగ్ కేర్ కానీ అన్నీ బాగున్నాయని చెప్పారు. ఇక దీంతో పాటు సరే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేనేం చేయగలను, స్టేట్ గవర్నమెంట్లో ఎక్కడన్నా కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నాయా, అదేవిధంగా ఎయిమ్స్ వారు ఏం చేయగలరు అనే దాని మీద కొన్ని ఇష్యూస్ అన్నీ తీసుకున్నాం. ఇది 960 కదా, 960 బెడ్స్ ఉండాల్సిన ప్లేస్లో ఇప్పటి వరకు 600 బెడ్స్ ఆపరేషనల్ ఉన్నాయి. అంటే ఇంకా 360 బెడ్స్ రావాలి. ఐసీయూ వచ్చేటప్పటికి 20 బెడ్స్ ఉన్నాయి. మనకు ఆల్మోస్ట్ 10% అంటే 90 బెడ్స్ వరకు స్కోప్ ఉంది. బెడ్స్ని ఎక్స్పాండ్ చేయాలి. స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు. ఆ స్టాఫ్ని ఎక్స్పాండ్ చేస్తే నంబర్ ఆఫ్ సర్జరీస్ కానీ, నంబర్ ఆఫ్ అవుట్ పేషెంట్ విజిట్స్ కానీ, ఈరోజు చూస్తూ ఉంటే నంబర్ ఆఫ్ విజిట్స్ ఇవన్నీ కూడా ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయి. 2019లో పెట్టినప్పుడు అవుట్ పేషెంట్ విజిట్స్ అవన్నీ చూస్తే 50,000 అవుట్ పేషెంట్ విజిట్స్ ఉంటే 2024 ఈ ఇయర్ వచ్చేటప్పటికి 7.5 లక్షల అవుట్ పేషెంట్ విజిట్స్ ఉన్నాయి ఈ రోజున. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర తెలిపారు. ఇది ముమ్మాటికి ప్రజా బడ్జెట్ అన్నారు. సంక్షేమం పేరుతో వైసీపీ పాలనలో దోపిడీ జరిగిందని ఆరోపించారు. ఇందుకు నిదర్శనమే జగనన్న కాలనీలు అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తామన్నారు. పేదోడి సొంతింటి కల సాకారం అవుతుందన్నారు. రైతు ఇబ్బందులు ఉంటే సాయం చేసే తత్వం టీడీపీ రక్తంలోనే ఉందన్నారు. ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొంటున్న మిర్చి రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు 3,22,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ని, పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి యొక్క ముఖ్యమంత్రిగా గత 5 సంవత్సరాల కాలంలో బయట నుండి చూసిన విధ్వంసం కంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత లోన చూస్తే అంతకంటే ఎక్కువ విధ్వంసం జరిగింది. ఎందుకంటే ఆర్థికంగా ఏదైతే గతంలో సంక్షేమం పేరు మీద దోపిడీ జరిగిందో మనం చూసాం. జగనన్న కాలనీల పేరు మీద భూమి దగ్గర నుంచి, దానికి గ్రావెల్ తోలే దగ్గర నుంచి, కరెంటు స్తంభాల దగ్గర నుంచి ప్రతిదీ దోపిడీయే.
జగనన్న కాలనీలు ఏంటంటే దోపిడీ మార్క్కి ఒక నిదర్శనం. ఇవాళ కూడా కళ్ళ ముందు కనపడతాయి ఇవన్నీ. సంక్షేమం పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అధికారంలోకి రాగానే మేము ఎన్నికలకు చెప్పాం, మీ ఒక్క ఓటు 1000 రూపాయల పెన్షన్ పెంచుతుంది, మీ జీవితాలను మారుస్తుందని చెప్పడం జరిగింది. మరి మంచం మీద ఉన్న వాళ్ళకి ఒక కుటుంబానికి 15,000 రూపాయల పెన్షన్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఒక్క ఓటుతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ని పూర్తి స్థాయిలో పెంచడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల హామీల్లో అమల్లో భాగంగా ఈ పూర్తి స్థాయి బడ్జెట్లో 2 అంశాలు ప్రధానంగా పెట్టారు. రైతులకి రైతు భరోసా కింద 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, అలాగే తల్లికి వందనం పేరుతో రేపు మే నుండి, ఎందుకంటే అటు రైతులకు కానీ స్కూల్స్ కానీ జూన్ నుండి మొదలవుతాయి వ్యవసాయ పనులు కాబట్టి ఈ 2 పథకాలు మే నెల నుండి ప్రారంభించాలని ఎన్నికల హామీల అమల్లో భాగంగా ఈ బడ్జెట్లో దానికి కేటాయింపులు చేయటం జరిగింది. అలాగే ప్రాధాన్యత క్రమంగా ఇరిగేషన్ కూడా చాలా ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది. అలాగే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు మన పార్లమెంట్ మెంబర్గా కేంద్ర మంత్రిగా ఇప్పటికే మనం ఈ గుంటూరులో చూస్తూ ఉన్నాం. రకరకాల ప్రాజెక్టులు, నేషనల్ హైవేస్ గురించి రివ్యూ చేయటం కానీ, అలాగే ముఖ్యంగా మన శంకర్ విలాస్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ని విస్తీర్ణం చేసే దానిలో ప్రధాన భూమికి ఎప్పటి నుంచో ఈ గుంటూరు ప్రజల యొక్క డిమాండ్. మరి ఇవాళ దాన్ని కేంద్రం నుంచి అనుమతి తీసుకొచ్చి దానికి త్వరలోనే టెండర్లు పిలిచి పనిమతులు పెట్టబోతా ఉన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో బీసీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 47,000 కోట్ల నిధులను కేటాయించడం పట్ల గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి హర్షం వ్యక్తం చేశారు. గత వైసీపీ పాలనలో జగన్ ఆర్థిక నేరాలకు పాల్పడి ప్రజలపై అనేక భారాలు మోపి రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని మండిపడ్డారు. స్థానిక సంస్థ నిధులను దారి మళ్లించారని మండిపడ్డారు. గుంటూరులో ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ ను జన ఆమోదం బడ్జెట్ గా అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వలన స్థానిక సంస్థలకు పూర్వ వైభవం వస్తుందని వివరించారు. ఇక గుంటూరు ప్రగతి పరుగులు తీస్తుందని చెప్పారు. సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టుకోవడం జరిగింది. 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని ఈరోజు ప్రవేశపెట్టుకోవడం జరిగింది. వ్యవసాయ, ఆరోగ్య, విద్య, బీసీ సంక్షేమ ఇలా ఎన్నో రకాలైన శాఖలన్నిటికీ కూడా అత్యధికంగా ఈరోజు బడ్జెట్ని కేటాయించి ఇది ప్రజల బడ్జెట్గా ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టుకోవడం జరిగింది. ఇందుకు పయ్యావుల కేశవ్ గారికి, లోకేష్ అన్న గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున. అయితే ఈరోజు బీసీ వెల్ఫేర్కి మనం సంబంధించి చూసుకుంటే దాదాపుగా 47,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి ఈరోజు కేటాయించి బీసీల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి మరొకసారి నిరూపించుకోవడం జరిగింది. గత బడ్జెట్లతో మనం పోల్చుకుంటే అత్యధిక భారీ కేటాయింపులు బీసీ వెల్ఫేర్కి ఈరోజు కేటాయించడం జరిగింది. ఇందుకు ఎన్నో రకాలుగా వెనకబడిపోయి ఉన్న బీసీ ప్రజలందరూ కూడా ఈ యొక్క బడ్జెట్ చూసి ఆశా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముందుకి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తాము అని చెప్పి ఆశాజనకంగా ఉన్నారు. ఇందుకు మన బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి గారు సవితా గారికి, అదేవిధంగా కేశవ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీ చూసుకుంటే, మున్సిపల్ కార్పొరేషన్ మనం చూసుకుంటే నిధులన్నీ కూడా డైవర్ట్ అయిపోయి మనకి సీఎం ఫండ్కి వెళ్ళిపోయిన పరిస్థితి మనం గడిచిన 5 సంవత్సరాల్లో చూసాము. ఇప్పుడు అలాంటి ఇక్కడ పడుతున్న ఎన్నో రకాలైన ఇబ్బందులను చూసి కార్పొరేషన్ స్థాయిలో కూడా గ్రామానికి కూడా ఒక వస్తువులు ఉండే ఒక మౌలిక వస్తువులు లేని పరిస్థితిని కార్పొరేషన్ దృష్టిలో చూసుకొని ఈరోజు ఆ కార్పొరేషన్ నిధులు అక్కడే ఉండాలి అని చెప్పి ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఇది అత్యధికంగా భారీగా అటు మనకి రాష్ట్రానికి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఎక్కడి నిధులు అక్కడే ఉండాలి, ఆ యొక్క ప్రాంత అభివృద్ధి చాలా ముఖ్యము అని చెప్పి ఇలా చేయడం నిజంగా చాలా హర్షణీయము. మా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి ప్రోద్బలంతో ఆధ్వర్యంలో ఈ కార్పొరేషన్ అత్యంత ముందుకి అభివృద్ధి పదంలో పరిగెడుతుంది అని చెప్పి ఆకాంక్షిస్తున్నాము. ఎప్పుడు కూడా మాట్లాడుతున్నప్పుడు మాటల్లో దొరలే చిన్న చిన్న తప్పుల్ని పట్టుకొని వెక్కిరింతలతో, అవహేళనతో ఒక బాధ్యత రహితమైన ప్రభుత్వాన్ని గడిచిన 5 సంవత్సరాల్లో చూసాము.
అయినప్పటికీ ఎన్నో రకాలైన ఆర్థిక భారాన్ని నెత్తిన వేసి ఎన్నో రకాలైన ఆర్థిక నేరాలకు పాల్పడి ప్రజల మీద ఎన్నో రకాలైన భారాలని వేసి మైనార్టీల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర బడ్జెట్లో 5,300 కోట్లు కేటాయించడం గొప్ప విషయమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వ పాలనలో మైనార్టీల సంక్షేమం బ్రహ్మాండంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల అభివృద్ధికి న్యాయం చేసేలా ఉందన్నారు. గత ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తే కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేస్తుందన్నారు. కూటమి నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని చూసాం మేమందరం కూడా. స్థానిక సంస్థల నిధులన్నీ కూడా మూటగట్టుకొని స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థల ఆర్థిక అభివృద్ధి, వాటి అభివృద్ధి కోసం వాటికి సంబంధించినటువంటి నిధులు పూర్తిగా వారే వినియోగించుకునేటువంటి విధంగా ఈరోజు బడ్జెట్లో 200 కోట్ల రూపాయలు ఎవరి కార్పొరేషన్కి సంబంధించినటువంటి నిధులు వాళ్ళు సద్వినియోగం చేసుకునేటువంటి ఆలోచన చేయడం, దాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టడం చాలా సంతోషమైనటువంటి విషయం. అంతేకాకుండా ముఖ్యంగా నగరాల్లో ఉంటున్నటువంటి వాళ్ళకి గృహ కల్పన కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి వర్గాలకు 50,000, 75,000 రూపాయలు హౌసింగ్ స్కీమ్స్ కింద ఇచ్చేటువంటి సబ్సిడీని పెంచేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి వేస్టేజ్ ఏదైతే ఉందో దాని నుంచి వెల్త్ క్రియేషన్ కోసం అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఈరోజు పెద్ద ఎత్తున బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఒక పర్యాటక రంగాన్ని ఈరోజు ఒక ఇండస్ట్రీగా తీసుకొని దానికి సంబంధించినటువంటి ఎవరైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉందో దానికి తీసుకునేటటువంటి కార్యక్రమాన్ని పీపీపీ మోడ్లో ముందుకు వచ్చినటువంటి వాళ్ళందరి కోసం ఏదైతే వయబిలిటీ గ్యాప్ని పూర్తి చేసేటువంటి బడ్జెట్ని కూడా ఈరోజు 2,000 కోట్ల రూపాయల వరకు ఫండ్ని ఏర్పాటు చేయడం అనేది చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు మౌజన్ ఇమాంలకు సంబంధించినటువంటి కేటాయింపులు ఏదైతే వాళ్ళకి ఇచ్చేటువంటి ఆనరోరియం గత సంవత్సర కాలం నుంచి పెండింగ్ పెట్టినటువంటి ఆనరోరియంని 45 కోట్ల రూపాయలు 3 రోజుల క్రితం విడుదల చేయ కాకుండా వచ్చేటువంటి సంవత్సర కాలంలో వాళ్ళకి కావాల్సినటువంటి బడ్జెట్ని కేటాయించేటువంటి కార్యక్రమంతో పాటు మైనారిటీ సంక్షేమానికి దాదాపు 5,300 కోట్ల రూపాయలు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేనటువంటి బడ్జెట్ని ఈరోజు 23 జిల్లాల్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి 5,300 కోట్ల రూపాయలు బడ్జెట్ని కేటాయించి మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా అంతేకాకుండా నగరాల్లో ఉన్నటువంటి రోడ్లన్నీ గుంటూరు ఛానల్ ఆధునీకరణకు రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించడం పట్ల పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఛానల్ పొడిగింపు వలన 38 గ్రామాల ప్రజల దాహార్తి తీరుతోందన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వార్షిక బడ్జెట్ వ్యవసాయ రంగం అభివృద్ధికి దిక్సూచిగా మారిందన్నారు. ఎన్నికల హామీ మేరకు సీఎం చంద్రబాబు సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. పత్తిపాడు నియోజకవర్గానికే కాకుండా మరి చిలుకలూరుపేట, మంగళగిరి, అదేవిధంగా పొన్నూరు, పరుచూరు, పత్తిపాడు ఈ 5 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఈ గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ కానీ మోడర్నైజేషన్ కానీ అదేవిధంగా నల్లమడు వాగు డ్రైనేజ్కి సంబంధించి అదేవిధంగా గుంటూరు నాలాకు సంబంధించి ఇవన్నీ కూడా ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ కింద మరి పెద్దలు నరేంద్ర గారి యొక్క ఆలోచనతో ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకొని ఆయన కూడా 2-3 సార్లు కలెక్టర్ గారి దగ్గరికి రావడం మరి ముఖ్యంగా పట్టుబదలని విక్రమార్కులాగా మా కేంద్ర మంత్రి గారు 4 పర్యాయాలు ఇప్పటికీ సీఎం గారితో చర్చించి దీని యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేసి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షనీరింగ్లో మొట్టమొదటి ప్రామిస్ చేసింది కూడా ఆ మాటను కట్టుబడి ఉండాలి. 1 ఇయర్ లోపలే ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశామో అది తీర్చాలన్న ఉద్దేశంతో ఎన్ని కష్టాలున్నా బడ్జెట్ సహకరించకపోయినా ప్రాధాన్యత క్రమంలో గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ కానీ ఎక్స్టెన్షన్ కానీ నిధులు ఇవ్వడం అన్నటువంటిది ఇక్కడున్న ప్రాంత ప్రజలు 5 కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక దేవుడిగా గుర్తించుకుంటారు. అంతేకాకుండా తాగునీటికి సంబంధించి
త్రాగునీటికి సంబంధించి కూడా దాదాపు 38 గ్రామాలు మంత్రి గారు చెప్పినట్టుగా ఈ దాహం యొక్క అవసరం కూడా తీరుతుంది. దీంతో పాటు ఇక మనకు మరి ఈ బడ్జెట్లో రైతాంగానికి సంబంధించి అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు పెట్టుబడి నిధి కింద ఈ బడ్జెట్లో కేటాయించడం కూడా మీరు చూశారు పొద్దున మన బడ్జెట్లో ప్రవేశపెట్టినప్పుడు. అంతేకాకుండా భూమి లేనటువంటి కౌలు రైతులకు కూడా 20,000 రూపాయలు సహాయం అందించడం అనేది. సో దీన్ని బట్టి ముఖ్యమంత్రి గారు రైతాంగం పట్ల, రైతు కుటుంబాల పట్ల, మరి ఈ ప్రాంతం పట్ల ఎంత ఆసక్తితో ఉన్నారు, మరి ఈ ప్రాంత ప్రజల్ని ఎంత అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచనతో ఉన్నారన్నది స్పష్టమవుతుంది. సో మరి ఈ బడ్జెట్ని మాకు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నిమ్మల నాయుడు గారికి, మరి అదేవిధంగా కేశవ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి. గుంటూరు ఛానల్ ఆధునీకరణ పొడిగింపుకు రాష్ట్ర బడ్జెట్లో 400 కోట్ల కేటాయింపులు జరిగాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఛానల్ ఆధునీకరణ ఈ ప్రాంత వాసులు 50 ఏళ్ల కాలని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సాగు, తాగునీరుకు దిగులు లేదన్నారు. అలాగే కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేయడం జరిగిందన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ ఏపీ ప్రగతికి దోహదపడుతోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగానే ఎన్నికల హామీలను అమలు చేస్తుందని వివరించారు. ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి బడ్జెట్ గురించి మాట్లాడదామని ఈ సమావేశం పెట్టాం. ఇందులో ముఖ్యంగా గుంటూరు జిల్లా వాసుల 50 సంవత్సరాల కళ గుంటూరు ఛానల్ ఏదైతే ఉందో ఇది 2019కి ముందు దాదాపు 200 కోట్ల రూపాయలతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రొవిజన్ ఇచ్చినప్పుడు వచ్చిన వైసీపీ గవర్నమెంట్ దాన్ని పూర్తిగా పక్కన పడవేసింది. మళ్ళీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత గత 8 నెలల్లో మళ్ళీ అంత రివైజ్డ్ కాస్ట్లన్నీ ఎస్టిమేట్ చేయించి డిపిఆర్లు చేయించి బోత్ కెనాల్ ఎక్స్టెన్షను, మోడర్నైజేషన్ రెండింటికి విడివిడిగా చంద్రబాబు నాయుడు గారిని, రామాంజనేయులు గారు, నరేంద్ర గారు, నేను ముఖ్యంగా, ఎందుకంటే మా ఈ నియోజకవర్గాల్లో మోడర్నైజేషన్ నరేంద్ర గారు, దానికి ఎక్స్టెన్షను ప్రత్తిపాడు, పర్చూరు, చిలకలూరిపేట ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి కాబట్టి వారిని కోరటం జరిగింది. చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున 100 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్కి ఇమీడియట్గా, అదేవిధంగా 300 కోట్ల రూపాయలు ఛానల్ ఎక్స్టెన్షన్కి బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టారు. కాబట్టి ప్రాంతవాసులందరికీ కూడా ఇది ఒక మంచి రోజు. దీనివల్ల ప్రస్తుతం ఉన్నటువంటి 47 కిలోమీటర్ల ఛానల్ ఇంకొక 27 కిలోమీటర్ల విస్తరణ జరుగుతుంది. దీనివల్ల ఆయకట్టు 9,600 ఎకరాలు ఇప్పుడు ఉంటే అది 38,400 ఎకరాలు అడిషనల్గా ఆయకట్టు వచ్చేటువంటి పరిస్థితి. అందులో ప్రతిపాడు ఒక్కదానికి 27,000 ఎకరాలు ప్రయోజనం పొందుతుంది. ప్రతిపాడు గ్రామాల్లో ఉన్నటువంటి తాగునీటి సమస్యలు 39 గ్రామాలకి ఇది పూర్తిగా 1,30,000 మందికి ఇది పూర్తిగా ఉపయోగపడేటువంటి పరిస్థితి. ఇంకో 10 గ్రామాలు మిగిలిన నియోజకవర్గాలకు కూడా ఉపయోగపడుతుంది. వీటితో పాటు ఎందుకంటే ఇనీషియల్గా కెనాల్ నేరోగా ఉంది, టైలెంట్కి వాటర్ వెళ్ళాలంటే లిఫ్ట్ ఇరిగేషన్లు కావాలి. సో ఈ ఛానల్లో 4 టోటల్గా లిఫ్ట్లు కూడా పెడతా ఉన్నారు. ఒకటి మంగళగిరి దగ్గర, తర్వాత మధ్యలో ఇంకొక 3 లిఫ్ట్లు, టోటల్ 4 లిఫ్ట్లు కలిపి 441 ఎకరాల భూసేకరణ జరగబోతోంది ఇందులో. సో ఇది టోటల్గా ఈ గుంటూరు ఛానల్కి సంబంధించినటువంటి విషయం. దీనికి సహకరించినటువంటి మా ఎమ్మెల్యేలు నరేంద్ర గారికి, రామాంజనేయులు గారికి, దీన్ని తీసుకొని వర్క్ చేసినటువంటి ఇంజనీరింగ్ అధికారులకి, నిమ్మల రామానాయుడు గారికి, పయ్యావుల కేశవ్ గారికి, అందరికంటే ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అండ్ లోకేష్ గారికి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా గుంటూరు ప్రాంత ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. సమాప్తం. నమస్కారం.